హాయ్ అండి. ప్రసాదం సిరీస్‌లో మరొక రెసిపీ రవ్వ కేసరి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రసాదం అండి. ఒకప్పుడు నాకు అస్సలు రాని ప్రసాదం అంటే కూడా ఇదే. కానీ అన్ని కొలతలతో ఈజీగా ఎలా నేర్చుకున్నానో చూసేద్దానండి. ఫస్ట్ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక పిరికెడు జీడిపప్పు వేసుకొని, కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని, అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పు పక్కనేం పెట్టాల్సిన అవసరం లేదండి. ఆ జీడిపప్పులోనే ఒక గ్లాసు రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసులు హాట్ వాటర్ వేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసుకున్నాం కాబట్టి హాట్ వాటర్ వేసినా కానీ లమ్స్ ఏమి ఫామ్ అవ్వండి. ఇక కలర్ కావాలి అనుకుంటే గనక ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం చిటికెడు పసుపు వేసానండి. మంచి కలర్ వచ్చింది. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రవ్వ అయితే కడాయి నుంచి సెపరేట్ అవుతుంది. ఆ స్టేజ్ లో ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాసు పంచదార వేస్తున్నాను. నేను బ్రౌన్ షుగర్ కొంచెం, వైట్ షుగర్ కొంచెం వేసాను. అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కేసరంతా దగ్గరకు వచ్చి కడాయి నుంచి సెపరేట్ అవుతుంది. ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని నివేదించుకోవటమేనండి. ప్రసాదంకే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కానీ చేసుకోవచ్చు. నచ్చితే